హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ నిక్కీ కథలు. ఈ వీడియోలో మనం సూపర్ హెల్తీ డిషెస్ రెండు చూడబోతున్నాం. అవి ఏంటంటే, ఒకటి పాలకూర చుక్కకూరతో కలిపి చేసిన కర్రీ, ఇంకొకటి స్ప్రింగ్ ఆనియన్ చట్నీ. సో ఫస్ట్ పాలకూర ప్లస్ చుక్కకూర ప్రిపేర్ చేస్తున్నాము. దీనికోసం పాలకూరని వాష్ చేసుకుంటున్నాను. యాజ్ ఐ ఆల్వేస్ సే, ఆకుకూరని 2 to 3 times బాగా వాష్ చేస్తే కానీ ఇసుకంతా క్లియర్ అవ్వదన్నమాట. సో బాగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ చుక్కకూర, ఇది కూడా 2 to 3 వాషెస్ చేసేసి దానికి బాగా చిన్న చిన్న కాయల్లాగా ఉన్నాయన్నమాట. సో అవన్నీ క్లియర్ చేసేసి అది కూడా వాష్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. సో తర్వాత రెండింటిని విడివిడిగా కట్ చేసి పెట్టుకోవాలన్నమాట. ఎందుకంటే మనం ఫస్ట్ పాలకూరే కుక్ చేస్తాం. పాలకూర కొంచెం కుక్ చేసిన తర్వాత చుక్కకూర వేస్తాము. ఎందుకంటే అది బాగా పుల్లగా ఉంటుంది కాబట్టి విడివిడిగా కట్ చేసి పెట్టుకోవాలి. నౌ ఈజ్ దిస్ చుక్కకూర. దీన్ని కూడా కట్ చేసి పెట్టుకోవాలి. కాడలతో పాటుగా వేస్తేనే టేస్టీగా ఉంటుంది. సో కాడలు తీసి పడేయకుండా అవి కూడా ఇంక్లూడ్ చేసుకుంటేనే బాగుంటుంది అనమాట. సో ఇది కూడా కట్ చేసి పక్కన పెట్టేసుకొని పచ్చిమిర్చిని ఇలా స్లిట్ చేసి 2 halves చేసుకోవాలి. తర్వాత ఆనియన్ మరీ చిన్న చిన్న పీసెస్ ఏం అవసరం లేదు. ఇట్లా ఈ సైజులో అయితే ఓకే అనమాట. సో 1 ఆనియన్ తీసుకున్నాను. పాలకూర చుక్కకూర చూసారు కదా క్వాంటిటీ, దానికి 5 to 6 గ్రీన్ చిల్లీస్ అండ్ 1 ఆనియన్. ఎందుకంటే ఇంకా కారం ఏమేమన్నమాట. సో అన్ని గ్రీన్ చిల్లీస్తోనే కారం అంతా ఉంటుంది కాబట్టి పచ్చిమిర్చి కొంచెం ఎక్కువ వాడుతున్నాం. సో కొంచెం స్ప్రింగ్ ఆనియన్ కూడా కట్ చేసుకుంటున్నాను. అంటే చట్నీ కోసం తీసుకున్నాం కదా, అవి ఉన్నాయి కదా, ఇందులో కూడా వేద్దాం కొంచెం టేస్ట్ బాగుంటుంది అన్నట్టుగా కొంచెం అది కూడా కట్ చేసి పక్కన పెట్టుకున్నాను. సో తర్వాత ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసేసుకొని, లైక్ వి ఆల్వేస్ డు, తాలింపు గింజలు, వెల్లుల్లి, ఎండుమిర్చి వేసుకొని అవి కొంచెం ఫ్రై అయ్యాక ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ కూడా వేసుకొని, అవి అందరికీ తెలిసిందే కదా, త్వరగా వేగటానికి కొంచెం సాల్ట్ వేసుకోవాలి.
సో ఫస్ట్ పాలకూర కుక్ చేసుకోవాలి. మనం ముందే అనుకున్నాం కదా పాలకూర కొంచెం కుక్ అయిన తర్వాత చుక్కకూర వేసుకోవాలని. సో ఫస్ట్ పాలకూర వేసి పాలకూరతో పాటు స్ప్రింగ్ ఆనియన్స్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి కూడా వేసేస్తాను అనమాట. సో ఇవి రెండు కొంచెం బాగా కలిపేసి మూత పెట్టేయాలి. ఈ విధంగా కుక్ అయిన తర్వాత ఇంగోస్ చుక్కకూర అనమాట. చుక్కకూర కూడా వేసేసుకొని మొత్తం మళ్ళీ కలుపుకోవాలి. ఇంకొంచెం సాల్ట్ పసుపు వేసేసి కలిపేసుకొని కరివేపాకు వేసేసి కొంతసేపు ఉంచి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే పాలకూర చుక్కకూర కర్రీ రెడీ అయిపోతుంది. నెక్స్ట్ మన స్ప్రింగ్ ఆనియన్ చట్నీ కోసం ఫస్ట్ పల్లీలు డ్రై రోస్ట్ చేసుకుంటున్నాను. దీనికోసం ఈ రెసిపీ కోసం అయితే అసలు ఆయిల్ యూస్ చేయలేదు. తర్వాత పచ్చిమిర్చి వేపుకోవాలి. అది కూడా ఆయిల్లో కాదు వాటర్తోనే మగ్గించుకుంటున్నాను అనమాట. నోవేర్ లెస్ ఇన్ టేస్ట్. అస్సలు ఆయిల్తో చేసేదానికన్నా ఇట్లా చేయటం వల్ల టేస్ట్ అయితే ఏమీ తగ్గదు. సో పచ్చిమిర్చి అండ్ 2 టమాటోస్ తీసుకున్నాను. టమాటోస్ని ఇట్లా 4 పీసెస్గా కట్ చేసి పచ్చిమిర్చి టమాటో కలిపి మగ్గించుకోవాలి. ఒక పక్కన అవి కుక్ అవుతూ ఉన్నాయి. ఈ లోపు స్ప్రింగ్ ఆనియన్ని కట్ చేసుకుంటున్నాను. చిన్న చిన్న పీసెస్గా కాదనమాట, ఇట్లాగా నేను చూపిస్తున్నాను కదా ఈ సైజులో ఇలా కట్ చేసుకుంటే అవి గ్రైండ్ చేసాక కూడా పేస్ట్ లాగా అయిపోతాయి అన్నమాట. చిన్న చిన్న పీసెస్ అయితే ఇలా అయితే కొంచెం ఆ టెక్స్చర్ అది బాగుంటుంది. సో ఇలా కుక్ అయ్యాక ఈ పాయింట్ ఆఫ్ టైంలో ధనియాలు జీలకర్ర వేసేసి కలుపుకోవాలి. తర్వాత మన టేస్ట్కి తగ్గట్టు చింతకాయ పచ్చడి వేసుకోవాలన్నమాట. అందరికీ తెలిసిందే కదా సీజన్లో చింతకాయలని దంచి ఇట్లా స్టోర్ చేసుకుంటాం కదా అదనమాట. అది వేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని తర్వాత వెల్లుల్లి వేసేసి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేయాలి. అదంతా చల్లారిపోయిన తర్వాత ఫస్ట్ పల్లీలు డ్రై రోస్ట్ చేసి పెట్టుకున్న పల్లీలు విత్ రాక్ సాల్ట్ వేసేసి ఒకసారి గ్రైండ్ చేసుకోవాలి. నెక్స్ట్ పచ్చిమిర్చి మాత్రమే, టమాటో కాదు, ఓన్లీ పచ్చిమిర్చి మాత్రమే వేసేసి సో ఇలా గ్రైండ్ చేయటం వల్ల ఏంటంటే అన్నీ బాగా నలిగిపోయి పేస్ట్ లాగా అయిపోకుండా బాగుంటుంది. పచ్చిమిర్చి కూడా గ్రైండ్ అయిపోయిన తర్వాత ఇంకా మిగతావన్నీ వేసేసుకోవాలి. టమాటో, వెల్లుల్లి అండ్ స్ప్రింగ్ ఆనియన్ కట్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసిన తర్వాత మాత్రం జస్ట్ ఒక 2 to 3 టైమ్స్ అలా చిన్నగా తిప్పేసుకుంటే సరిపోయిద్ది. మరీ ఎక్కువ పట్టేసినా అట్లా పేస్ట్ లాగా అయిపోతుంది అనమాట. సో కొంచెం ఒక 2-3 సార్లు తిప్పేసుకుంటే స్ప్రింగ్ ఆనియన్ చట్నీ రెడీ అయిపోయినట్టే. ఇట్ వాస్ డెలీషియస్. ప్లీజ్ డూ ట్రై ఇట్ and let me know how it tastes. So that's it from this video. If you like this, please do like, share and subscribe to my channel. See you all in another video. Take care. Bye bye.